గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను గద్వాల్ డిస్ట్రిక్ట్ యంగ్స్టార్ టీం నుంచి వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చాం. ప్రస్తుతం నేను సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను. మన వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల పొలం అనేది చాలా గ్రోతింగ్ వస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చెట్టు పెరగడం అయితే జరిగింది. అంటే కాకుండా గింజ కాయ సైజులో కానీ చెట్టు కలర్లో కానీ ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఎంతో పెట్టుబడి తగ్గించుకుంటూ చేసుకోవచ్చు. మనము ఈ పొలం ఉన్న రైతు మాటల్లో విందాం. చూడండి, చెట్టు మినిమం నా హైట్లో వచ్చేసింది. మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడని పొలానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అల్లపాడు గ్రామం, దరూర్ మండలం, గద్వాల్ డిస్టిక్. మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు వాడిన రిజల్ట్ రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి, మీకు ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎలా అనిపించింది? హైలైట్ అనిపించింది. అప్పుడు పోయినసారి వాడిన మందుల కంటే ఈ మందులు బెటర్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా నిరంతరంగా వాడుకోవచ్చు అంటున్నారు. పెట్టుబడి ఏమైనా ఎక్కువైందా? ప్రొడక్ట్స్ ఏం లే, ఆ మందులు కలిపి మొత్తానికి 10,000 తక్కువ పెట్టుబడిలోపు అయిపోయింది. పోయిన సంవత్సరం అయితే 30 దాకా పెట్టుబడి. చూడండి, పోయినసారి గ్రోతింగ్ కోసం 30,000 ప్లస్ ఇన్కమ్ వరకు ఖర్చు అయింది. ఈసారి మన గ్రోతింగ్ అనేది స్టార్టింగ్ నుంచి యూజ్ చేసింది కాబట్టి మినిమం ఒక 25-30%లోనే వచ్చేసింది. వాడుకోవచ్చు అంటారా? వేరే రైతులు కూడా ఆర్గానిక్ వైపు మళ్ళొచ్చు అంటారా? ఇదైతే వాడితే బెస్ట్ ఉంటుంది అంటున్నారు. మీరు వాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు? ఈ సంవత్సరమేనా పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి? పోయిన సంవత్సరము వరిలో వాడినాము. వరిలో బాగా పంట పండింది, మొత్తానికి అంతా ఎండిపోయింది వరి. ఓకే. అలాంటిది మళ్ళీ అది మొలక పైకెత్తి బాగైంది. మినిమం అంతా చనిపోయింది అనుకున్నాము. ఆ మందుల వల్ల వాడికేసి మళ్ళీ 5 సంచులు దిగుబడి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వరి ఆల్మోస్ట్ పోయిన సంవత్సరం చనిపోయిన స్టేజ్లో మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అది మళ్ళీ ఒక్క పిలక నుంచి కొన్ని వందల పిలకలు పెట్టుకుంటూ వచ్చి గ్రోతింగ్ అనేది హైలైట్ వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళకి నమ్మకం కలిగింది. ఎస్సన్నా? అవునా? ఓకే. వేరే రైతులు కూడా ఇలా వాడుకోవచ్చు అంటారా? డెఫినెట్గా వాడుకోవచ్చు. హ్యాపీనా మీరు? హ్యాపీ మేడం. చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఈ రకంగా గ్రోతింగ్ ఉంది. కాయలు కూడా హైలైట్ సైజులో వస్తున్నాయి. దిగుబడి కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని మన రైతులు సాధ్యం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్టిలైజర్ కాకుండా ఇంకా మనం ఆర్గానిక్ వైపు మళ్ళీతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సంపాదించుకుంటూ పొలాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఫర్టిలైజర్ కొద్దిగా తగ్గించుకుంటూ మన ఆర్గానిక్ వైపు మళ్ళడం వల్ల మన దేశానికి మంచుకుంటుంది, మన పొలం బాగుంటుంది, మన ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. అన్ని పంటల్లో కూడా ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. విష్ యూ వెల్.